సిద్ధమవ్వాలి. రెండవ పాసురం మహానుభావులు వీరు కూడా సంప్రదాయం కోసం అహర్నిశములు కృషి చేసేటువంటి ఉభయ వేదాంత ప్రవర్తకులు దరిపల్లి సురేష్ ఆచార్య వారు, సైనక్పూర్లో ఆంజనేయ స్వామి, అలాగనే తిరువేంకటముడయ అనబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వీరు తిరుప్పావై కాలక్షేపం చెప్తూ ఉన్నారు. మొదటి వారు బిహెచ్ఎల్లో ఎంఐజిలో రామాలయం ఉంది. ఆ రామాలయంలో తిరుప్పావై కృప చేస్తున్నటువంటి వారు రవికుమార్ ఆచార్య వారు. వారికి సన్మానం ఆలయం తరపున. మూడవ భాషణంలో విశేషాలనే శ్రీమాన్ దరిపల్లి సురేష్ ఆచార్య వారు తెలియజేస్తూ ఉన్నారు. अस्मद्गुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्रीमद्वादिभीकर महागुरवे नमः. यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोः भगवतोऽस्य देहिकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. దాసునికి ఇచ్చినటువంటి భాషను మూడవ భాషను. ఓంగి ఉలహలంద ఉత్తమన్ పేర్పాడి குச்சாத்தி நீராடினால் தேங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறு பேரு ஓங்கு பெருஞ்சண்டலோடு கயலுகல பூங்குவளை போதல் பொறுகொண்டு கண்படுப்ப தேங்காதே புக்குருந்து சேர்த்த முளை பத்தி வாங்க உடம் நிறைக்கும் வல்லல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ஏலோர் ఎంబావాయ్. ఈ భాషం మూడవ భాషం. అమ్మవారు ముందే ఈ యొక్క వ్రతం చేసినందువలన కలిగేటువంటి ఫలితము. ముందుగా ఆ యొక్క ఉత్తముడైనటువంటి యొక్క వామనుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు తన గొప్పతనాన్ని తగ్గించుకొని ఇంద్రుని కొరకు తను ఆ యొక్క బలిచక్రవర్తి వద్దకు వచ్చి యాచించి అతని రాజ్యాన్ని అతనికి ఇప్పించినటువంటి వాడు. అంటే తన యొక్క గొప్పతనాన్ని తగ్గించుకొని ఇతరులు అందరూ ఉండాలి అని చెప్పేసి తన యొక్క కష్ట నష్టాలు తన గొప్పతనాన్ని కూడా వదులుకొని వచ్చినటువంటి వాడు ఉత్తముడైనటువంటి వామనుడు. అట్లాగా ఉత్తముని పేరు పాడి వామనావతారాన్ని ప్రార్థించి ఆ యొక్క పేరును పాడి అట్లా చేయడం వలన, ఈ వ్రతం చేయడం వలన మనకు నెలకు 3 వర్షాలు పడతాయి. దానివలన పాడి పంటలు బాగా పుష్కలంగా ఉంటాయి అని చెప్పేసి దేశ సుభిక్షం కొరకు అమ్మవారి యొక్క పాఠశాలని మనకు అనుగ్రహించారు. మనకు మామూలుగా ఎక్కడైనా వర్షాలు పడకుంటే ఈ యొక్క ఓంగి ఉలహలంద అనేటువంటి యొక్క పాఠశాలని, తర్వాత మనం ఆశీర్వచన పాఠశాలంగా కూడాను ఈ యొక్క పాఠశాలని మనం అన్వయించుకుంటాము. దాసుడు ఈ పాఠశాలలో కూడా భగవద్ రామానుజులకు అన్వయం చేస్తూ దాసుడు ఈ యొక్క పాఠశాల వైభవాన్ని దాసుడు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఓంగి, ఓంగి అంటే పెరగడం, ఎందుకంటే చిన్నగా ఉన్నది పెద్దగా అవ్వడం. అట్లా వామనుడు చిన్నగా ఉండి పెద్దగా అయ్యాడు. అట్లా భగవద్ రామానుజులు కూడా ముందు యాదవ ప్రకాశం వద్ద విద్య నేర్చుకోవడానికి చిన్నగా ఉండి వెళ్ళి తర్వాత ముందు కాలంలో కూడా పెరిగి పెద్దవాడై ఆ గురువుని తన శిష్యునిగా చేసుకొని అటువంటి ఒక మహానుభావుడు భగవద్ రామానుజులు. అంటే ముందు చిన్నగా ఉండి ఏ గురువు వద్ద తను నేర్చుకున్నాడో ఆ గురువే మళ్ళీ తనను వచ్చి ఆశ్రయించేట్లుగా అంత గొప్పవాడైనటువంటి ఒక రామానుజుడు. అట్లా యాదవ ప్రకాశ వద్ద ఉన్నటువంటి వాడు. తర్వాత ఆ స్వామి వెంకటేశ్వర స్వామికి శంఖచక్రాలు అనుభవించినటువంటి పెద్దవాడు. అట్లాగే తిరుక్కురుంగుడి నమ్మి వాళ్లకు మంత్రోపదేశం చేసినటువంటి గొప్పవాడు. అట్లా ఓంగి పెరిగిన రామానుజ వారు ఇట్లా ఉలహమలంద ఆ రామానుజ వారు ఆసేతు హిమాచలం పాదయాత్ర చేశారు మన వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి. ఆ యొక్క రాముడు ఎట్లాగైతే 3 లోకాలను కొలిచాడో ఈ యొక్క రామానుజ వారు కూడాను ఈ యొక్క ఆసేతు హిమాచలం తిరిగి అట్లాగే మన తిరుపతి నగరాన్ని కట్టినటువంటి వాడు రామానుజుడు. ఏ నగరానికి కూడాను పుట్టినరోజు ఉండదు, కానీ తిరుపతి నగరానికి పుట్టినరోజు ఉండదు. దాన్ని శంకుస్థాపన చేసినటువంటి వాడు రామానుజుడు. అట్లా తిరుపతి నగరాన్ని కట్టి గోవిందరాజస్వామి యొక్క దేవాలయాన్ని కట్టి, అట్లే మేల్కోటలో కూడా ఆ యొక్క సర్వనారాయణ తిరుమల యొక్క ఆలయాన్ని కట్టి ఇట్లా ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేసి శ్రీరంగంలో కూడాను అన్ని దేవాలయాల్లో కూడాను ఏ రోజు
ఎలా ఆ యొక్క దేవాలయం నిర్వహించాలి, ఏ రోజు ఏ సేవ చేయాలి, ఏ రోజు ఏ నివేదన చేయాలి అని చెప్పేసి అనేకమైనటువంటి కట్టుబాట్లు చేసి ఆ ప్రకారంగానే ఇంతవరకు కూడాను మనకు తిరుమలలో, శ్రీరంగంలో, మేల్కోటలో కూడా రామానుజ వారు చెప్పినట్టుగానే మనకు ఇంతవరకు కూడాను ఆ యొక్క పద్ధతుల ప్రకారంగా పాంచరాత్రావం ప్రకారంగా నడుస్తున్నది ఆలయ నిర్వహణ. అట్లాగే స్వామివారు రామానుజ వారు ఢిల్లీకి వెళ్ళి ఆ సంపత్ కుమార్ని తెచ్చి యొక్క మేల్కోటలో ప్రతిష్ఠ చేసినారు. ఉత్తమన్ అట్లా స్వామివారు ఉత్తములు. ఎట్లయితే మనకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి యొక్క నారాయణుడు తన యొక్క గొప్పతనాన్ని తగ్గించుకొని వచ్చాడో, భగవద్ రామానుజ వారు కూడాను తాను తన యొక్క కష్ట నష్టాలను పక్కకు పెట్టి తను 18 సార్లు తిరిగి ఆ యొక్క మంత్రోపదేశాన్ని పొందినటువంటి యొక్క మంత్రార్థాన్ని పొందినటువంటి దాన్ని మనందరం కూడాను ఇలా కష్టపడకూడదు, తన తోటి వాళ్ళందరూ కూడా కష్టపడకూడదు అని చెప్పేసి తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ అందరూ బాగుండాలి, ఇంతమందికి మోక్షానికి వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఉత్తముడుగా ఆ యొక్క స్వామి ఆ యొక్క తిరుక్కోటియూరు గోపురం ఎక్కి అందరికీ మంత్రోపదం చేసినటువంటి వాడు భగవద్రామన్. పేరు పాడి అట్లాంటి యొక్క రామానుజ వారు పేరు పాడి అంటే వారికి ఎప్పుడు కూడా సతతం ఆ 108 దివ్య దేశాల యొక్క పెరుమాళ్ళ యొక్క వైభవం అనుసంధానం చేసుకోవడం, వినడం, అట్లా ఆళ్వార్ల యొక్క వైభవాన్ని చేయడమే వారికి అలవాటు. వారి గురించి ఒక స్తోత్రాన్ని రాసి ఇచ్చినప్పుడు తిరువనంతమోదనాథులు ఒక స్తోత్రం రాసి ఇచ్చినప్పుడు అది తన గురించి అంత స్తోత్రం ఉంటే ఇది కాదు ఇలా కాదు అని చెప్పేసి దాన్ని ఆళ్వార్ల పరంగా 108 దివ్య దేశాల పెరుమాళ్ళ పరంగా పాడమని రాయమని చెప్పేసి అట్లా తన వైభవం కాదు, తన యొక్క పెరుమాళ్ళ యొక్క తాను ఆరాధించేటువంటి పెరుమాళ్ళ యొక్క వైభవమే ఉండాలి, మన యొక్క వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినట్టు ఆళ్వార్ల వైభవమే ఉండాలని చెప్పినటువంటి వారు. అట్లా మనం కూడా ఆ యొక్క రామానుజ వారిని రామానుజ భాష్యకార ఉడయవరే అని చెప్పేసి యతిరాజా అని చెప్పేసి అనేక పేర్లు ఉన్నటువంటి ఆ రామానుజులను మనం ప్రార్థించినట్టయితే మనకు కూడాను ఒక ముక్తి లభిస్తుంది. నాంగల్ నంపా వైకు అంటే వైష్ణవ దీక్ష. ఇక్కడ అమ్మవారు మనకు ఈ ప్రాసంలో కూడా తిరుప్పావై దీక్ష తీసుకొని వ్రతం. ఇక్కడ మనం శ్రీ వైష్ణవ దీక్ష తీసుకొని సదాచారాన్ని ఆశ్రయించి మనం సమాచారాన్ని పొందినట్టయితే మనకు అరణ్య ప్రయోజనంగా ఉంటాము. మనకు రామానుజే గతి నమ్మినట్టయితే రామానుజస్తే చరణం ప్రపంచే అని కనుక మనం నమ్మి ఉన్నట్టయితే మనకు ఉజ్జీవనం మనకు కలుగుతుంది. శాంతి నీరాడిన అట్లా ఇప్పుడు పరిపాలన చెప్పినట్టుగా ఆ యొక్క పెరుమాళ్ళ కళ్యాణ గుణంలో ముడిగినట్టుగా మనం ఆళ్వార్ల యొక్క ఆచార్యుల యొక్క రామానుజుల యొక్క భావతత్వముల యొక్క కళ్యాణ గుణములు అనుసంధానం చేసుకుంటూ మునిగి తేలడం, వారి చరిత్రను అనుసంధానం చేసుకుంటూ ఉండడం అదే స్నానం. అట్లాగా తేంగిని నాడెల్లాం అంటే స్నానం చేయడం. 3 తేంగిని నాడంటే ఈతి బాధలు యొక్క మన ఆత్మకు చెడు చేసేటువంటి ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉంటాయి మనం భావతోత్తములను ఆచారాలను ఆశ్రయించినట్టయితే. ఈ దేహాత్మకాంతి, స్వతంత్ర భాతి, తర్వాత అన్యశేషత్వం, సంరక్షణ, బంధుప్రీతి, అట్లే ఆత్మానుభవం అనేటువంటి అన్నీ కూడా మనకు తొలగించబడతాయి ఆచారాన్ని ఆశ్రయించినట్టయితే. తింగల్ అంటే 3 సార్లుగా మనకు 3 రకాలుగా మనకు వర్షాలు పడతాయని అమ్మవారు చెప్పారు. అట్లాగా ఇక్కడ మనం పెరుమాళ్ళను గోష్ఠిగా సేవించుకోవాలి, తర్వాత కాలక్షేపాల్లో సేవించుకోవాలి, తర్వాత ఆంతరికంగా ఒక ఆచారాన్ని వద్ద ఆంతరికంగా శిష్యుడుగా ఉండి అతని వద్ద రహస్యాలు తెలుసుకోవాలి అని చెప్పేసి అట్లాగే మనం దేవాలయాల్లో కూడా తిరువీధులలో కూడా భావత గోష్ఠితో కలిసి ఉండడం అనేటువంటిది ముఖ్యమైన విషయం అని చెప్పేసి ఈ భాషలో మనకు అంతరార్థం. ఓంగు పెరం చెన్నెల్ ఊడు అంటే పెరిగినటువంటి మన సాంప్రదాయ సేవ, పెరిగినటువంటి సంప్రదాయ సేవ అంటే సంప్రదాయం మనం ఈ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని సంప్రదాయ సేవలో ఉండాలి. ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మస్వరూపం తెలుసుకొని మనం భావత ఇంకా మనం రామానుజ వారి యొక్క సేవలో ఉండి మనం ఆచార్యుడే అని చెప్పేసి మనం ఉన్నట్టయితే ఆ యొక్క మనకు ఉన్నటువంటి ఆచార్యులు గొప్ప వాళ్ళందరూ కూడాను రామానుజ వారి ప్రతినిధులే అని నమ్మి ఉండాలి. ఏ ఆచారాన్ని చూసినా ఏ భావతత్వం చూసినా రామానుజుల వారిని చూసినట్టుగానే భావించుకొని అలా గౌరవించి ఉండాలి. అట్లా రామానుజ వారి వెంబడి 74 మంది సింహాసనాధిపతులు, 774 మంది యతులు, 12,000 మంది ఏకాంగులు, ఇట్లా ఎంతో వైభవంగా స్వామి యొక్క
వైభవం బాగా ఉన్నటువంటిది. ఆ రామాయ వారు చెప్పినటువంటి రామానుజాల దివ్యాజ్ఞ వర్ధతాం అవివర్ధతాం. అస్మద్గురుభ్యో నమః.